హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు చీజ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకున్నాను. మ్యాగీ రాని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ చూసేయండి. చీజ్ మ్యాగీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోని మనం ఎన్ని మ్యాగీ అయితే చేద్దాం అనుకున్నామో, అంటే ఎన్ని చక్కీలు చేద్దాం అనుకున్నామో దానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 చక్కీలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని ఇందులోని మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా, ఆ మసాలా ప్యాకెట్ని ఎన్ని అయితే చక్కీలు చేద్దాం అనుకున్నారో అన్ని మసాలా ప్యాకెట్లు వేయాలి. నేను 3 చేద్దాం అనుకున్నాను కాబట్టి నేనైతే 3 మసాలా ప్యాకెట్లు అయితే ఫుల్గా వేసేస్తున్నాను. అలా వేస్తేనే మ్యాగీకి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఇప్పీ నూడిల్స్ అయితే వాడుతున్నాను. ఇలా మసాలా ప్యాకెట్లు ముందుగానే వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఇప్పీ నూడిల్స్లో చిన్న చిన్న క్యారెట్ ముక్కలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా ఇది బాగా నీళ్ళు ఇలా తెల్లకాగుతున్నప్పుడు మనం ఈ చక్కీలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒక్క 1 మినిట్ ఉంచినట్లయితే ఇవి మెత్తబడితే అప్పుడు మనం ఒక స్పూను లేదా అట్లకాడతోని వీటిని ఈ విధంగా ఇలా నొక్కితే పూర్తిగా వాటర్లోకి అయితే ములుగుతాయి. ముక్కలుగా కాస్తాయి, పూర్తిగా వాటర్లోకి అయితే ములుగుతాయి. ఇవి మీకు ఇలా పెద్దగా పొడుగ్గా అవసరం లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి ఇలా వాటర్లో అయితే వేసేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు చీజ్ మ్యాగీ కదా మనం చేయాలనుకుంటాం. ఈ విధంగా వాటర్ కాస్త తగ్గిన తర్వాత ఈ చీజ్ అయితే మనం తీసుకోవని ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ పీసుల్లాంటి ఇలాంటి చీజ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇవైతే తొందరగా మెల్ట్ అవుతాయి. గట్టిగా ఉన్న పీసులు అయితే తొందరగా మెల్ట్ అవ్వు. ఇలాంటివి అయితే బాగా మెల్ట్ అవుతాయని చూసారు కదా, వేయగానే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నదో. ఇలా వేసేసిన తర్వాత వీటిని మళ్ళీ మరొకసారి బాగా కలిపేసుకోవాలి. కాస్త వాటర్ ఉంటూ ఉండగానే ఈ ప్రాసెస్ చేసుకోవాలి, లేకపోతే ఈ మ్యాగీ అనేది ఆరిపోయినట్టుగా అయిపోతుంది. ఇలా వాటర్ ఉంటున్నప్పుడే ఈ చీజ్ అంతటిని కూడా వేసేసి ఇలాగ అంతా మ్యాగీకి కలిసేలాగా కలిపేసుకోవాలి. దీని అంతటినీ కూడా కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్లయితే మీకు బాగా అవుతుంది. హై ఫ్లేమ్ అయితే తొందరగా వాటర్ అనేది ఇంకిపోతుంది. ఇప్పుడు ఈ చీజ్తో పాటు ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిపోతే మనకి ఈ మ్యాగీ అనేది రెడీ అయిపోయినట్టే. చీజ్ మ్యాగీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు కూడా నార్మల్గానే చేస్తాను. ఇంక ఇందులో నేను వెజిటబుల్స్ అయితే ఏం వేయట్లేదు. ఎందుకంటే శ్రీజ్ బాబు కూడా తినాలి కదా, అందుకని చెప్పి తనైతే తిందు. అసలు ఈ చిన్న చిన్న క్యారెట్లు అవి చూస్తేనే తను తిందు. అందుకని ఇందులో నేను మరి వెజిటబుల్స్ అయితే ఏం వేయలేదు. మీకు నచ్చితే ఏవైనా ఈ గ్రీన్ పీస్ ఇలాంటివి కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.